హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా లాంచ్ అయిన మహీంద్రా వాళ్ళది మహీంద్రా XUV 3X గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా మనకు ఈ కార్లో మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్కి, అలానే కియా సోనెట్ వాళ్ళకు అండ్ ఆల్సో మనకు నెక్సాలో ఉన్న ఫ్రాన్స్ వాళ్ళకు ఇదైతే మన కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనకు ఈ మహీంద్రా XUV 3X అయితే ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే నేను ఈ వీడియో కంప్లీట్గా చెప్తే చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చా, అలానే ఈ వీడియో లైక్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరి ఇప్పుడు ఈ కారు ఎందుకు ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్తే నేనైతే చెప్తా చూడండి. మీకు ఈ కార్లో మనకు బేస్ వేరియంట్ నుంచి మనకు 6 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అలానే మనకు దీంట్లో ESP 12 లోడెడ్ ఫీచర్స్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకు దీనిలో చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు లెగ్ రూమ్ కానీ, అలానే రియర్ ప్యాసింజర్ కోసం లెగ్ రూమ్ కానీ చాలా అంటే చాలా స్పేషియస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకు దీనిలో చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ నుంచి మనకు 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో దాంతోపాటు మనకి ఇక్కడ వెక్టర్ వీల్స్ అని ఇచ్చారు. వెక్టర్ వీల్స్ అంటే మనకు సేమ్ అలాయ్ వీల్స్ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే దీంట్లో మనకు వీల్ క్యాప్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు టోటల్గా 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు MXలో మనకు 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలానే AXలో మనకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం కలిపి మనకు 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో దీంట్లో మనకు 8+8 16 కలర్స్ అయితే ఉన్నాయి. అంటే లైక్ 8 కలర్స్ ఏమో సింగిల్ టోన్ ఉంటాయి, అలానే 8 కలర్స్ మాత్రం డ్యూయల్ టోన్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనము ఈ కార్ యొక్క లెన్స్ చూసుకుంటే లెంత్ వచ్చేసి కార్ది 3.9 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే విడ్త్ వచ్చేసి 1.8 మీటర్ అయితే ఉంటుంది. అలానే ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి 1.6 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కార్లో మనకి ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నైతే దీంట్లో మనకు 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి 1.2 టర్బో ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి 1.2 TGDI పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ముందున్న వెహికల్ MX3 Pro. అంటే మన ముందులో ఉన్న వెహికల్ ఒక ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని ఒక టార్క్ వచ్చేసి 300 న్యూటన్ మీటర్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని ఒక పవర్ వచ్చేసి 116 bhp పవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ ఒక అవుటర్ లుక్ అయితే చూద్దాం. ముందుగా మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఫ్రంట్లో మనకు హైలైట్గా కనిపించేది హెడ్లైట్స్ అనమాట. దీంట్లో మనకు ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు సైడ్కి చూసుకున్నట్టయితే మనకు DRL అయితే కనిపిస్తుంది. ఈ DRLలోనే మనకు ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో దాని కిందకి వస్తే మనకు ఫాగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు ఫాగ్ ల్యాంప్ అయితే లేదు, ఇక్కడ మనకు డమ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో అలానే దీనిలో ఇంకోటి హైలైట్ చూసుకుంటే మనకు మహీంద్రా ఒక లోగో చాలా స్టైలిష్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఇక్కడ క్రోమ్ ఫినిష్ అయితే వచ్చింది, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ మహీంద్రా లోగో ఒక బ్యాక్ సైడ్ అయితే మొత్తం మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. ఇది కూడా మనకు చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు ఇక్కడ టాప్ ఎండ్లో మనకు 360 డిగ్రీ కెమెరా ఉంటుంది కాబట్టి ఇక్కడ హోల్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో బంపర్ అయితే మనకు ఫుల్గా బ్లాక్ కలర్లో అయితే ఉంది, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ కార్ యొక్క సైడ్ లుక్ అయితే చూద్దాం. ఈ కార్ యొక్క సైడ్ లుక్లో మనకు ఫస్ట్గా ఫెండర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి చాలా మంచిగా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు వీల్స్ చూసుకుంటే వీలైతే మనకు వెక్టర్ వీల్స్ అనే పేరు అయితే పెట్టారు. ఎందుకంటే దీంట్లో మనకు అలాయ్ వీల్స్ అయితే రావు, కాకపోతే మనకు అలాయ్ వీల్స్ వచ్చే లుక్ అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళు వెక్టర్ ఒక షేప్ అయితే అని చెప్పారు. అండ్ ఆల్సో మనకు సైడ్ చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. కింద చూసుకుంటే మనకు క్రేడల్స్ అయితే కనిపిస్తుంది. ఈ క్రేడల్స్ కూడా మనకు మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉంది, చాలా మంచి బ్లాక్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. మనకు పైన ఓవర్ వ్యూ చూసుకుంటే మనకు ఈ ఓవర్ వ్యూ మొత్తం బ్లాక్ కలర్ అయితే ఉంది. దాంతోపాటు మనకు టర్నింగ్ రేస్ కూడా ఇంటిగ్రేటెడ్ అయితే ఉంది. ఈ కార్ యొక్క డోర్ హ్యాండిల్స్ అయితే చూడండి, మనకు మొత్తం కార్ కలర్లోనే డోర్ హ్యాండిల్ కలర్ కూడా వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ టచ్ సెన్సర్ అయితే లేదు. దీంట్లో మనం కీ ఇన్సర్ట్ చేసే లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది. రిమోట్ ఉంది, కాకపోతే మనకు వన్ టచ్ సెన్సర్ అయితే లేదు. అండ్ ఆల్సో మనకు ఈ విండోస్కి అయితే చూడండి, మొత్తము డోర్కి అయితే టోటల్గా బ్లాక్ కలర్లో అయితే ఎడ్జెస్ అయితే వచ్చినాయి. ఇలా రావడం వలన కార్ అయితే దూరం చూసినప్పుడు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలానే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకు డోర్ హ్యాండిల్ డోర్కి అయితే ఇచ్చారు. నార్మల్ మన టాటా పంచ్కి అయితే ఇక్కడైతే ఉంటుంది, దీనికైతే మనకు డోర్కి అయితే ఇచ్చారు. దీంట్లో మనకు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ వేరియంట్లో మనకు రూఫ్ లైన్స్ అయితే లేవు. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకు బ్యాక్ సైడ్ టైర్ పైన కూడా మనకు ఫెండర్స్ అయితే వచ్చినాయి, చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇంకా కీ ఫీచర్ చూసుకుంటే మనకు సన్ రూఫ్ అయితే వస్తుంది. దీంట్లో మనకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే రాదు, కాకపోతే మనకు చిన్న సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ కార్ యొక్క బ్యాక్ లుక్ అయితే చూద్దాం. ఈ కార్ యొక్క బ్యాక్ లుక్లో టాప్లో మనకు యాంటీనా అయితే కనిపిస్తుంది. అలానే మనకి ఈ కార్లో స్పాయిలర్ అయితే లేదు. అలానే ఇంకిల్కి వస్తే మనకు బ్రేక్ లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వీళ్ళు ఇన్ఫినిటీ టైల్ ల్యాంప్ అని చెప్తున్నారు. ఇది అంటే మనకు దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు దీన్ని ఇన్ఫినిటీ టైల్ ల్యాంప్ అని చెప్తున్నారు. దీంట్లో మనకు C షేప్ ఒక టైల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు ఇండికేటర్తో పాటు రివర్స్ లైట్ అయితే కనిపిస్తుంది. అలానే కిందకి వస్తే మనకు రిఫ్లెక్ట్ లైట్ అయితే కనిపిస్తుంది. దీనిలో మనకు బ్యాక్ సైడ్లో టాప్ హైలైట్ అయితే ఏం కనిపిస్తుంది అంటే మనకు మహీంద్రా ఒక లోగో అనమాట. ఈ మహీంద్రా ఒక లోగో ఈ కారుకి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో దాని కింద మనకు XUV 3X అనే బ్యాడ్జింగ్ కూడా చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్గా బ్యాక్ సైడ్ అయితే ఉన్నది. అండ్ మర్చిపోయిన ఇంకోటి, దీంట్లో మనకు 2 పార్కింగ్ సెన్సర్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు ఇక్కడ ఒక టెక్స్చర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. దాంతో మనకు ఎన్నికల స్కిడ్ ప్లేట్స్ అయితే ఇచ్చారు. ఇది మనకు యాష్ కలర్ అయితే కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్ బ్యాక్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం టైల్ ల్యాంప్ పక్కన చూసుకున్నట్టు కూడా మనకు ఒకటి డైమండ్ కట్ టెక్స్చర్ టైప్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సైడ్ కూడా బాడీకి బ్లాక్ కలర్లో అయితే ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. ఇవి మనకు చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్లో మనకు ఏమేమి చేంజెస్ వచ్చినాయి అండ్ ఆల్సో ఇంటీరియర్లో మనకు ఏదే హైలైట్ ఉందో కంప్లీట్ అయితే నేను ఇప్పుడైతే చెప్తా. ముందు ఈ కార్ ఒక రిమోట్ అయితే చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకు కీ అయితే ఇలా ప్రెస్ చేస్తే కీ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లాక్, అన్లాక్ అండ్ ఆల్సో మనకు ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే కనిపిస్తుంది. పదండి ఇంటీరియర్ అయితే చూద్దాం.
ఇప్పుడు ఈ కార్ ఒక డోర్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఓవర్వేని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకు డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ ఆటో డౌన్ ఫంక్షన్ వచ్చే బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకు ఆల్ 4 పవర్ విండోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇది మనకు ఇది ఆన్ చేస్తే విండోస్ అయితే ఓపెన్ అయితే కావు. అండ్ ఆల్సో ఇది మనకు డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్. ఇక్కడ మనకు డోర్ ఓపెన్ చేసే హ్యాండిల్ అయితే చూడండి, మొత్తం మనకు ప్లాస్టిక్ బాడీతో అనేది వచ్చింది. ఇది మనకు లాక్ అన్లాక్ చేసుకునేది ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు చిన్న స్టోరేజ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ అలానే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోనికి స్టోరేజ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టుకోనికి ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు డోర్ ఓపెన్ చేసినప్పుడు హైలైట్ ఫీచర్ ఏంటంటే, డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకు మన డోర్ ఓపెన్ కనిపించడానికి ఇక్కడ వాళ్ళు ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇవి మనకు మెయిన్గా డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ పైన అయితే కనిపిస్తుంది. అండ్ మర్చిపోయిన ఇక్కడ మనకు ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక ట్విట్టర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్ ఒక ఇంటీరియర్ అయితే చూద్దాం. ఈ కార్ ఒక ఇంటీరియర్ చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా అంటే చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడ చూసిన సాఫ్ట్ టచ్ అయితే కనిపిస్తుంది. మనకు ఓవరాల్గా టోటల్గా అయితే వీళ్ళు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. బేస్ మోడల్ నుంచి మనకు వీళ్ళైతే పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా లోపల కూర్చున్నప్పుడు అయితే ఫీల్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద మనకు 2 ఎయిర్ వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇవి మనకి ఏసీ ఎయిర్ వెంట్స్. అండ్ ఆల్సో మనకు కింద చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మనకు మిడిల్లో అయితే మనకు పార్కింగ్ ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు టోటల్గా ఏసీని కంట్రోల్ చేసే సెటప్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు చాలా వింటేజ్గా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు లైక్ టచ్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు బటన్ టైప్ ఇవ్వడం కూడా చాలా వరకు మంచిదని చెప్తాం. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసుకుంటే కూడా మనము ఈ బటన్స్ అంటే లైక్ మనకు ఒక బటన్స్ ఎక్కడ ఉన్న ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనకు వీళ్ళు ఫిజికల్ బటన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్రెస్ చేసి మనకు కావాల్సిన ఫంక్షన్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు దీంట్లో హ్యాండ్ బ్రేక్ అయితే లైక్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు టాప్ అయిన వెళ్ళే కొద్ది వీళ్ళు ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మనకు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు కూడా మనకు లైక్ 6 స్పీడ్ ఒక మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అండ్ ఆటోమేటిక్ కూడా మనకు 6 స్పీడ్ ఒక ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు యూఎస్బీ ఒక సాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. లైక్ ఈ మోడల్ అంటే తెలియదు కానీ టాప్ ఎండ్ మోడల్ అయితే మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు డెడికేటెడ్గా బటన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఒకటి చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ గ్లవ్ బాక్స్ చూసుకుంటే అయితే మనకు గ్లవ్ బాక్స్లో ఈసారి వీళ్ళు కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు వీళ్ళు లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా అయితే గ్లవ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు సెంటర్ కాన్సోల్ పైన చూసుకుంటే అయితే ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గేర్ రాడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సెంటర్లో మనకు ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. ఆమ్రెస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, డీసెంట్ స్పేస్తో ఉన్న గ్లవ్ బాక్స్ అయితే ఉంది. దీంట్లో మనకు సీట్లు అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు సీట్ ఒక కంఫర్ట్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇది నా సైజ్కి చాలా కంఫర్ట్ ఉందంటే ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకి ఇంకా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి ఈ కార్ని అయితే ఆన్ చేసి లైక్ మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలానే డిస్ప్లే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో మనము ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చూడండి. ఇదైతే మనకు చాలా పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఇదైతే మనకు ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కిందనే మనకు బటన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు ప్రతి దానికి. ఇక్కడ వస్తే మనకు హోమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యూజిక్ సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే మనకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ ఆల్సో పక్కన మనం చూసుకుంటే ఇక్కడ మనకు రేడియో ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు సెట్టింగ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు లవ్ షేప్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే దీంట్లో మనకు టోటల్గా 7 స్పీకర్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకు 4 స్పీకర్స్, 2 ట్విటర్స్, ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు హర్బన్ కార్డన్ వాళ్ళది స్పీకర్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి బేస్ అండ్ చాలా మంచి ట్రబుల్ అయితే ఉంది. లైక్ మనకు వినడానికి కూడా ఇంతసేపు విన్నా కూడా మనకు చెవులు అయితే నొప్పి అయితే వేయవు. సో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా స్పోర్టీ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు స్టీరింగ్ పైన ఏమేమి బటన్స్ ఉన్నాయో చూద్దాం. స్టీరింగ్ పైన మనకు మొదట చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు మీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్. ఇదైతే మనకు లైక్ కాల్ ఇన్ చేసే బటన్. అండ్ ఆల్సో ఇది కాల్ లిఫ్ట్ చేసే బటన్. అండ్ ఆల్సో మనకు రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. మనకు దీంట్లో ఈ వేరియంట్లో కూడా మనకు క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇది క్రూజ్ కంట్రోల్ని రీసెట్ చేసే బటన్. అండ్ ఆల్సో ఇది మనకు టోటల్ వాల్యూమ్ని మ్యూట్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి వాయిస్ కమాండ్ ఒక డెడికేటెడ్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ స్టీరింగ్ రైట్ సైడ్లో బటన్ గురించి అయితే మాట్లాడుకుందాం. రైట్ సైడ్లో మనకు పైన ఏసీ వెంట్ అయితే కనిపిస్తుంది. అలానే మనకు లెఫ్ట్ సైడ్లో కూడా ఈ విధంగానే ఏసీ వెంట్ అయితే ఉంటుంది. దాని కిందనే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకు దాని కిందనే ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ముందర హెడ్లైన్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకు రైట్ సైడ్లో హెడ్లైట్స్ అండ్ ఇండికేటర్స్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకు సన్షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో డ్రైవర్స్ అయితే మనకు మిర్రర్ అయితే లేదు. అండ్ ఆల్సో మనకు ప్యాసింజర్స్ మిర్రర్ ఉందో లేదు చూద్దాం. ఓకే, దీంట్లో మనకు ప్యాసింజర్స్ అయితే మిర్రర్ అయితే ఉంది. మధ్యలో మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దానికోసం ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్ అయితే మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఆన్ అవుతాయి. ఒకసారి మనం సన్ రూఫ్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఈ బటన్ మనం ఇలా పైన ప్రెస్ చేస్తే సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఏ విధంగా సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుందో. అలానే ఈ బటన్ మనం ఇట్లా కింది కంటే సన్ రూఫ్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. మనం దీని అయితే ఇట్లా మూసుకోవాల్సి అయితే వస్తుంది మాన్యువల్గానే. దీంట్లో మనకు ఐఆర్వీఎంని చూసుకుంటే అయితే
ఇది మనకు ఆటో డిమ్ ఫంక్షన్ అయితే రాదు. టాప్ ఎండ్ వెళ్ళే కొద్దీ మనకు ఆటో డిమ్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఇది మనకు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే కిందకి వస్తే మనకు హుడ్ ఓపెన్ చేసి ఇక్కడ లివర్ అయితే కనిపిస్తుంది. పెడల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు డెడ్ పెడల్ అయితే లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాదు కాబట్టి ఇక్కడ డెడ్ పెడల్ అయితే లేదు. ఇది యాక్సిలేటర్, బ్రేక్, అలానే క్లచ్. అసలుకు లెగ్ రూమ్ చూసుకోండి, చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంది. అలానే మనకు ప్యాసింజర్ సైడ్ కూడా చాలా స్పేషియస్ అయితే ఉంటుంది. ఒకసారి నేను రియర్లో కూర్చొని కూడా మీకు ఎంత స్పేస్ ఉందో చూపిస్తా. ఒకసారి కార్ ఒక హెడ్ రూమ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. నేనైతే ఆల్మోస్ట్ ఒక 5'8", 5'9" అయితే ఉంటా. ఇంకా నాకు ఇంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనం రైట్ సీట్లో కూర్చొని కూడా మనకు ఎంత స్పేస్ ఉందో చూద్దాం. ఈ కార్ ఒక డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు, ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కార్ అయితే రియర్ సీట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. మనకు డోర్ ఒక ఓపెనింగ్ అయితే చాలా వైడ్గా అయితే ఉంది. మరి టాటా పంచ్ అంత వైడ్ అయితే లేదు, కాకపోతే చాలా వైడ్గా అయితే ఉంది. ఒకసారి లోపలికి కూర్చుందాం. అమ్మో, కుషన్ సపోర్ట్ అయితే చాలా మంచిగా ఉంది. కుషన్ అయితే చాలా మెత్తగా అయితే ఉంది. అండ్ ఆల్సో దీని ఒక అడ్రస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. నేనైతే 5'8" అయితే ఉంటాను చెప్పినా కదా. అడ్రస్ చాలా మంచిగా అయితే ఉంది. లైక్ 6 feet పర్సన్ కూర్చొని కూడా చాలా కంఫర్టబుల్ అయితే కూర్చుంటారు. అలానే సీట్ ఒక కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంది. కొంచెం మనం వెనకలికి ఇంక్లైండ్ అవుతున్నాం కాబట్టి లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళినా కూడా మనకు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. మనకు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకు దీంట్లో మంచి విషయం ఏంటంటే రైట్ సైడ్లో కూడా మనకు రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. దీనికి ఫ్రంట్కి లైక్ కనెక్టెడ్ ఒక బటన్ అయితే లేదు. దీనికి మనం సపరేట్గా అయితే ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే. అండ్ ఆల్సో దీంట్లో టాప్ ఫీచర్ ఇంకోటి ఏంటంటే రియర్ సైడ్లో బేసిక్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఏసీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 2 ఏసీలు అయితే కనిపిస్తున్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఆల్సో మనకు అలానే కిందకి వస్తే టైప్స్ ఒక సాకెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఫోన్ పెట్టుకోనికి స్పేస్ అయితే ఇచ్చారు. దాని కింద మనకు 12 volts యొక్క పవర్ సాకెట్ అయితే కనిపిస్తుంది. రియర్ సైడ్ డోర్ పైన కూడా మనకు డోర్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. దాని కింద మనకు స్పీకర్ అయితే కనిపిస్తుంది. దాని కింద మనకు 1 liter బాటిల్ పెట్టుకోనికి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు పవర్ విండో ఒక బటన్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఈ కార్ ఒక హెడ్ స్పేస్ అయితే ఏ విధంగా ఉందో, చాలా మంచిగా అయితే ఉంది. నేనైతే 5'8" అయితే ఉందని చెప్పినా కదా, చూడండి ఏ విధంగా ఉందో, చాలా మంచిగా అయితే స్పేస్ అయితే ఉంది. అండ్ ఆల్సో రియర్ సీట్లో మనకు 60-40 స్ప్లిట్ అయితే ఉంది. మనము బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ సీట్స్ని అయితే ఇంక్లైన్ చేసి మనకు ఎన్నికల బూట్ స్పేస్ అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్ ఒక బూట్ స్పేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మన కింద అయితే ఒక పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేసి మనకు బూట్ అయితే ఓపెన్ అవుతుంది. బూట్ కూడా మనకు చాలా హెవీగా అయితే ఉంది. చూడండి మనకు దీంట్లో 364 liters అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది. చాలా పెద్దగా అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది. దీంట్లో మనకు వాళ్ళు డెడికేటెడ్గా పార్సల్ ట్రే అయితే ఇవ్వట్లేదు. లైక్ మనం కార్ తీసుకున్నాక మనం పార్సల్ ట్రే అయితే ఇప్పించుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనకు సీట్స్ చూడండి 60-40 స్ప్లిట్ అయితే ఉంది. దీన్ని మనం కావాలనుకుంటే ఇలా పైన కానీ ఇలా ముందర కానీ మనము టోటల్గా స్పేస్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఒకవేళ పెద్ద పెద్ద సామాన్ తీసుకుపోవాలనుకుంటే ఇలా మనం ముందర కనేసి ఈ కార్ ఒక బూట్ స్పేస్ అయితే పెంచవచ్చు. ఇదండి ఈ మహీంద్రా XUV 3X ఒక ఓవరాల్ డీటెయిల్ వాకర్. మీకు ఈ కార్ ఒక టెస్ట్ డ్రైవ్ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతా. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.